మనం సంపాదించుకున్న దాన్ని మనమే ఎంజాయ్ జేస్తూ, తరతరాలకు సరిపోనంతగా దాచిపెట్టుకుంటూ చాలామంది లైఫ్‌ని ఎంజాయ్ జేస్తుంటారు. కానీ కొంతమంది మాత్రం అందుకు భిన్నంగా తాము సంపాదించిన దానిలోనే ఎంతో కొంత తమ తోటి వారికి సమాజ హితం కోసం ఖర్చు పెడుతూ ఉంటారు. అలాగే లాస్ట్ ఇయర్ లాక్‌డౌన్ అప్పటినుంచి దాదాపు 1,00,000 మందికి పైగా భోజనాన్ని అందిస్తూ డైలీ స్వచ్ఛ కర్మ అనే పేరుతోటి ఒక ఫౌండేషన్ స్థాపించి అనేక వందల మందికి తనదైన స్థాయిలో, తనదైన రీతిలో, తనదైన శైలిలో ఇప్పటివరకు సాయం చేస్తూ వస్తున్నారాయన. ఈ రోజుకి స్వచ్ఛ కర్మ స్టార్ట్ చేసి 1 ఇయర్ అయింది. ఆ సందర్భంగా ఆ ఫౌండర్ తోటి ఒకసారి మాట్లాడదాం. నమస్తే. నమస్తే నమస్తే మేడం. అండి. థ్యాంక్ యూ. చాలా బ్యూటిఫుల్ ఇంట్రడక్షన్ మీది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. తాము ఎంత సంపాదించినా రూ. 10 సంపాదిస్తే అందులో రూ. 2 పక్కన వారికో, సమాజం కోసం ఖర్చు పెట్టాలి. మనం సాయం చేయాలి మనకు చేతనైన దానిలో అని చూస్తుంటారు. అందులో మీరు గూడా ఉన్నందుకు ఫస్ట్ హ్యాట్స్ ఆఫ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇది నా ఒక్కడి ద్వారా అని నేను ఖచ్చితంగా చెప్పుకోను. ఆహ్, ఇనీషియల్‌గా నేను స్టార్ట్ చేసినాను ఈ ప్రోగ్రాము. లాస్ట్ ఇయర్ లాక్‌డౌన్ 22nd, 23rdకి లాక్‌డౌన్ ప్రకటించిన తర్వాత ఆహ్, ఆహ్, ఆ ఫ్యూ డేస్‌లో చాలామంది వలస కూలీలు, లేకపోతే చిన్న చిన్న స్లమ్స్‌లో ఉన్న వాళ్ళకి చాలామంది మీరు గమనించే ఉంటారు. వాట్సాప్ స్టేటస్‌లో అక్కడ ఇక్కడ షేర్ చేసేది. మేము ఇక్కడికెళ్ళి అన్నము, బియ్యము ఇట్లాంటివి దానం ఇచ్చాము చేస్తా అని. ఉన్నామని అవును. చాలామంది అది చూసాను. నేను కూడా అది చూసినాను. లక్కీ థింగ్ ఏందంటే నాకు ఏదైనా అంటే ఇది లాక్‌డౌన్ అని కాదు. అంతకుముందు కూడా చాలా కార్యక్రమం డెఫెండమ్ స్కూల్స్‌కి ఎవ్రీ ఇయర్ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్‌కెళ్ళడము. వాళ్ళతోని టైమ్ స్పెండ్ చేయడము. ఏదైనా ఈవెంట్స్ ఉంటే చేయడం ఇది అలవాటు. సో, గివింగ్ బ్యాక్ టు ద కంట్రీ ఈ ఈ కాన్సెప్ట్‌ని నేను చాలా బాగా నమ్ముతాను. సో, అది చూసి అదే మూమెంట్‌లో ఆహ్, ఇంట్లో ఊరికే కూర్చుంటే నిర్మలా సీతారామన్ గారు ఫైనాన్స్ మినిస్టర్ అప్పుడే అన్నారు. "యూ క్యాన్ పే ద టాక్స్ ఇన్ జూన్" అని చెప్పినారు. సో, మార్చ్ 26థో, 27థో చెప్పినారు రఫ్‌గా. టాక్స్ కట్టాల్సిన డబ్బులు 31కి పే చేసుకోవాలి. ఐ హావ్ ఎన్ ఆపర్చునిటీ టు యూజ్ దిస్ బడ్జెట్ టు ఫీడ్ ద సొసైటీ అనుకోని నేను అట్లా కొంతవరకు తీసుకొని డైలీ ఒక 120 లీటర్ల బటర్ మిల్క్, అందరికీ బాయిల్డ్ ఎగ్, 600 బాయిల్డ్ ఎగ్స్ డైలీ. అట్లా వెళ్ళి ఫస్ట్ ఇనీషియల్‌గా ఈ కోవిడ్ వారియర్స్, పోలీసు, జీహెచ్ఎంసీ స్టాఫ్ వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం అని బయలుదేరినాం. అది వెళ్తా పోతుంటే ఇప్పుడు రామంతపూర్ నుంచి స్టార్ట్ చేసుకొని వి యూజ్డ్ టు కమ్ టిల్ జూబ్లీ హిల్స్ దాటి కూడా వెళ్ళేది. ప్రతి చెక్ పోస్ట్ అప్పుడు పోలీస్ చెక్ పోస్ట్ బాగా ఉండేది. సో దట్ వే వి గాట్ అన్ ఆపర్చునిటీ అని వెళ్ళేది. బట్ దారిలో వస్తుంటే ఎంతోమంది రోడ్ల మీద పడుకొని, ఫుట్‌పాత్‌ల మీద పడుకొని, వాళ్ళు నిరాశ్రయులైపోయి వాళ్ళంతా చిన్న చిన్న వీళ్ళని ఏమంటారంటే బ్యాక్ ఎండ్ టీమ్ అంటారు. చాలా హోటల్స్‌లో బ్యాక్ ఎండ్ టీమ్ ఉంటారు. వాళ్ళు అదే షెడ్డు, అదే ఫుడ్డు అక్కడే. వీళ్ళని ఒకటేసారి వాళ్ళని బయటికి పంపేయడం. వీళ్ళకసలు దెన్ వి డిసైడెడ్ టు కమ్ అప్ విత్ ఎన్ ఐడియా. మేము స్టార్ట్ చేసిన కొన్ని రోజులకు మా ఫ్రెండ్ కార్తిక్ వాళ్ళ అన్న శేఖర్ అన్న అని లెట్స్ గివ్ ఫుడ్. మేము కొన్ని రోజులు ఫుడ్ ఇస్తామని స్టార్ట్ చేసినారు. మేము ఫుడ్ ఇయ్యడం చూసి స్టార్ట్ చేసి కొన్ని వందల మంది ఆ ఫుడ్డు తిని మాకిచ్చిన ఆశీర్వాదాలు వి నెవర్ స్టాప్డ్ ఇట్ మేడం. వి నెవర్ స్టాప్డ్ ఇట్. అది బ్లెస్సింగ్ అనుకుంటాం. అండ్ టిల్ డేట్ ఐ కెన్ సే యూ 1,10,000 ప్లేట్స్ ఆఫ్ ఫుడ్ ఈజ్ సర్వ్డ్ టు ద పీపుల్ హూ ఆర్ హోమ్‌లెస్. ఇండ్లు లేని వాళ్ళకు ఒక 1,10,000 ప్లేట్ ఇప్పటిదాకా పెట్టినాం. అదే ఏదంటే ఏదన్నా తీసుకున్నా మనం ఎంత ఇచ్చినా మిగతాదైతే వద్దు, కాదు అని అనరట. ఫుడ్ మాత్రమే పెట్టిన తర్వాత ఇంకా చాలు కడుపు నిండింది చాలు అన్నదాత సుఖీభవ అంటారట. మంచి మాటే చెప్పినారు. ఎందుకంటే ఈ పాయింట్ నేను కూడా ఎందుకు నమ్ముతా, నాకు తెలిసిన గురూజీ ఒకాయన నాకు ఫోన్ చేసినారు. ఇదే లాక్‌డౌన్ మూమెంట్‌లోనే ఫోన్ చేసినారు. ఫోన్ చేసి అతను చెప్పిన మాట కూడా ఇదే. "నువ్వు రూ. 1000 ఇస్తే 5,000 అడుగుతాడు. 5,000 ఇస్తే రూ. 1,00,000 అవును. అడుగుతాడు. కరెక్ట్. అన్నం ఇస్తే కడుపు నిండగానే సాలు అంటాడు. అంటారంట. అవును. చాలు. నువ్వు సుఖంగా ఉండాలి, మంచిగా ఉండాలి. ఆ బ్లెస్సింగ్స్‌ని మీరు ఎంత డబ్బులిచ్చినా యూ కాంట్ డూ దట్. సో, వి ఆర్ వెరీ అంటే అది ప్రౌడ్." కావాలని చెప్పించుకోవట్లేదు గదా మనం. అంతే మేడం. యెస్. వాళ్ళు సో ట్రూ. సంతృప్తిగా ఫీల్ అయ్యి చెప్తున్నారు. సో ట్రూ. ఖచ్చితంగా సంతృప్తిగా ఫీల్ అయ్యి చెప్తారు. మీరు ఒక మాట చెప్తాను మేడం. మేము ఈ వెళ్తా ఉంటాం గదా! అట్‌లీస్ట్ మనకు ఆహ్, రోడ్ల మీద మతి స్థిమితం లేని వాళ్ళు గూడా చాలా మంది కనబడతారు. వాళ్ళు బిచ్చగాళ్ళు, మతి స్థిమితం లేని వాళ్ళు. వాళ్ళకి అట్‌లీస్ట్ ఆ రూ. 5 ఇచ్చి భోజనం ఇయ్యడం తెలవదు. డు యూ థింక్ దట్ ఆ పర్సన్ రూ. 5 ఇచ్చి భోజనం తింటాడని అనుకుంటున్నారా? గవర్నమెంట్ ఇప్పుడు ఫుడ్ పెడుతుంది. అవును. అవును. రూ. 5 ఇచ్చి మనకు అంత స్థిమితం ఉండదు. సో, అక్కడ
ఐ విల్ టెల్ యూ సిచ్యువేషన్. ఒక మంచి పొజిషన్ చెప్తాను. ఒకసారి ఒక మతిస్థిమితం లేని ఆయనకు పెడితే అతను చెయ్యి కడుక్కోవడం కానీ అతను ఏది లేదు, ఇమీడియట్లీ మామూలుగా ఆ ప్యాకెట్ని చింపేసి ఆయన తింటుంటే మా కళ్ళకి వెళ్ళి నీళ్ళు కానీ రక్తం వచ్చింది. అట్లాంటి మేము నేను ఒక మంచి మాట చెప్తాను. ఒక గర్భవతికి, రోడ్డు మీద భిక్షాటన చేసే గర్భవతికి అన్నం ఇస్తే అది 100 ఏనుగులకు అన్నం పెట్టినంత సమానం. ఎందుకంటే దేర్ ఆర్ పీపుల్ ఇన్ రోడ్స్, మనకు టైం దొరక చూడం కానీ అర్ధరాత్రులు మీరు సిటీని సరౌండ్ చేస్తే ఎంతో మంది నిరాశ్రయులు రోడ్ల మీద పండుకొని ఉంటారు. వాళ్ళకు ఏముందండి, మనం అనుకుంటాం ఓ 10 రూపాయలు ఇచ్చి జావ్ అంటారు కొందరు. నేను చెప్తా ఉన్నాను సిగ్నల్ దగ్గర ఓ 10 రూపాయలు ఇచ్చి పండగ చేసుకో అండి. మహా అంటే తింటాడు. వాడు నీ లెక్క కార్లో తిరిగాడు, నీ లెక్క బంగ్లాలు లేవు, ఏదో దాచిపెట్టుకుంటాడు. కొందరు అనుకుంటారు నువ్వు పైసలు ఇవ్వగానే వైన్స్కి పోతారు అంటారు. పోతారేమోనండి, బట్ మన కడుపు కూడా చూసుకుంటాడు కదా. యూ హ్యావ్ టు రెస్పెక్ట్ ఇట్. సో సొసైటీలో మనం చేయాలనుకుంటే చాలా చేయొచ్చు మేడం. పీపుల్ షుడ్ టేక్ దట్ టైమ్ అని నేను నమ్ముతాను మేడం. గ్రేట్ అండి. 1 year అయింది వాళ్ళ మీ ఫౌండేషన్ స్థాపించి. హ్యాపీ బర్త్డే టు యువర్ ఫౌండేషన్. నేను కూడా చెప్పలేదు మేడం. హ్యాపీ బర్త్డే టు స్వచ్ఛ కర్మ ఫౌండేషన్ అండ్ టీమ్. మేము ఇవాళ దాదాపు ఒక 400+ టీమ్ అయినాం మేడం. నేను ఇనిషియల్ గా మందితో స్టార్ట్ అయిందండి? వి స్టార్టెడ్ విత్ 3 people మేడం. నేను, నా ఫ్రెండ్ సంపత్, మా తమ్ముడు బాలకృష్ణ అని మేము ముగ్గురితో స్టార్ట్ చేసినాం. ఆలోచన నాది, మా ఫ్రెండ్ సపోర్ట్ చేసినాడు. దెన్ ఈవెన్చువల్లీ మా ఫ్రెండ్స్, మా టీము అది ఎట్లా పెరిగిపోయినదంటే ఈ మేము వస్తాం అండ్ రీసెంట్లీ January 26th దాని లోగో లాంచ్ ప్రోగ్రామ్ చేసినాం మేడం. విడిడ్ లోగో లాంచ్. అది ఎంత సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ అంటే అట్లీస్ట్ ఆ ప్రోగ్రామ్కి 1000 మంది వచ్చినారు మేడం. 1000 members హ్యావ్ కమ్ టు దట్ ప్రోగ్రామ్. సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు వచ్చినారు. అంబర్పేట వాస్తవ్యులం మేము, మా లోకల్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ గారు, మా లోకల్ కార్పొరేటర్స్ పద్మా వెంకటరెడ్డి, డిపి రెడ్డి ఇద్దరు వచ్చినారు. వీ హ్యాడ్ అ బ్యూటిఫుల్ గ్యాదరింగ్. సో నేను మంచి మాట అని మీకు ఎట్లా చెప్తానంటే, ఫీడింగ్ ఎ ఫుడ్ మాకు అదో బ్లెస్సింగ్. నాట్ ఓన్లీ ఫుడ్ బట్ ఆల్సో మీకు కొంచెం అవగాహన ఉంటే నిమ్స్ హాస్పిటల్ ఉంది. నిమ్స్ హాస్పిటల్కి చాలా మంది ఈ బైపాస్ సర్జరీల కోసం చాలా గ్రామాల నుంచి వస్తారు మేడం. షెల్టర్ కూడా ఉండదు మేడం. వాళ్ళతో పాటు వచ్చిన అటెండర్స్ ఎవరికి కూడా షెల్టర్ ఏముండదు మేడం. అది అక్కడ నుంచి నిమ్స్ హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్ పోయి, మేము చాలా ఫేమస్ అక్కడ. మాకు ఫోన్స్ వస్తాయండి. వాళ్ళు ఫోన్ చేసి మేము ఈ పలానా ఊరు నుంచి వచ్చినాము, మాకు బ్లడ్ కావాలి అంటారు. లక్కీ థింగ్ ఏంటంటే పాజిటివ్ బ్లడ్ అనేది ఈజీగా దొరుకుతుంది మేడం. ఓ పాజిటివ్, ఏ పాజిటివ్, బి పాజిటివ్ ఇట్లాంటివి ఈజీ దొరుకుతాయి. నెగటివ్ బ్లడ్స్ ఆర్ వెరీ రేర్. చాలా అంటే అందులో ఓ నెగటివ్ మేడం. ఐ విల్ టెల్ యూ వెరీ ప్రౌడ్లీ, ఎవరైనా ఏదైనా గ్రామం నుంచి మా దగ్గరకు వచ్చి మా దాకా ఫోన్ వచ్చిందంటే అది మా ఇంటికి వచ్చినట్టు తీసుకుంటాం మేడం మా టీంలో. మేడం ఐ విల్ టెల్ యూ బ్యూటిఫుల్. ఇవాళ వాట్సాప్ స్టేటస్లో చాలా మంది చూస్తూ ఉంటారు, ఆ ఇన్స్టాగ్రాము, అది ఫేస్బుక్, ఇట్లా. వి విల్ టెల్ అవర్ ఫౌండేషన్ గ్రూప్లో చెప్తాం అందరికి, మీరు ఏ స్టేటస్లోనే పెట్టండి, ఇది కూడా పెట్టండి. ఇప్పుడు నేను పెట్టే స్టేటస్ 100 మంది చూస్తున్నారు అనుకోండి, ఒకటేసారి 200 మంది పెట్టినారు అనుకోండి, 20,000 మంది చూసినట్టు. ఎవరికో ఒకరికి పుట్టొచ్చు. బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే యూ షుడ్ డొనేట్ బ్లడ్ రెగ్యులర్లీ. బ్లడ్ డొనేట్ చేయడం వల్ల క్యాన్సర్ రాదు మేడం. అది చాలా మందికి తెలియదు. బ్లడ్ డొనేట్ చేస్తే యూ క్యాన్ ఫైట్ క్యాన్సర్. కొత్త బ్లడ్ ఫామ్ అవుతుంది. పాత బ్లడ్ వల్లనే మీకు టిష్యూస్ ఖరాబ్ అయ్యి క్యాన్సర్ వచ్చే అవకాశం. వెన్ యూఆర్ రీజనరేటింగ్ యువర్ న్యూ బ్లడ్, కొత్త బ్లడ్ వస్తున్నప్పుడు నీ ఆటోమేటిక్ మీ ఆర్గన్స్ అన్ని రీఫ్రెష్ అవుతుంటాయి. సో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉండదు. సో నాట్ ఓన్లీ బ్లడ్, యూ హ్యావ్ టు కమ్ అప్. ఇప్పుడు అట్లీస్ట్ ఇప్పుడు నేను ప్రతి వారం 1100 మందికి ప్రతి శనివారం ఫుడ్ పెడతాను మేడం. ఎవ్రీ సాటర్డే టిల్ డేట్ 110,000 ప్యాకెట్స్ ఆఫ్ ఫుడ్ హ్యాస్ బిన్ డెలివర్డ్. లాక్డౌన్లో ఎవ్రీడే అన్నం, పప్పు, బాయిల్డ్ ఎగ్, బటర్ మిల్క్. అండ్ బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే ఇట్లా రోడ్ మీద పోతా ఒక రోజు 500-600 మెంబర్స్ లైన్ ఉండే ట్యాంక్ బండ్ దగ్గర. ఆ రోజు హైదరాబాద్ మేయర్ బొంతురామోహన్ అన్న హీ వాస్ గోయింగ్ బై కార్. మా లైన్ చూసి ఎవరు మీకు పర్మిషన్ ఎవరు ఇచ్చిండ్రు, ఏంది కథ, నువ్వు అట్లా ఎట్లా పెడుతున్నావు నువ్వు అని నన్ను ఆ టీం క్వశ్చన్ చేసేసరికి
పీపుల్ ఇమీడియట్లీ ఇన్ఫార్మ్డ్ దెమ్, ఇవాళ ఏంది మాకు 20 రోజుల నుంచి పెడుతున్నాడు ఆయన అని చెప్పేసి. ఫ్రమ్ 20 days he is feeding us అనేసరికి he immediately gave the permission, జియో నాకు సపరేట్ జియో ఇచ్చి నువ్వు సిటీలో ఏంటైనా మంచుకో అని జిహెచ్ఎంసీ వాళ్ళే షెల్టర్ హౌస్ అలాట్ చేసినారు. రామ్మోహన్ అనే వ్యక్తిగతంగా కేటీఆర్ గారిని కల్పించినారు అన్న ఇట్లా. అండ్ దే అలాటెడ్ షెల్టర్ హౌసెస్, దే అలాటెడ్ పీపుల్, ఈ వలస కూలీలు ఎక్కడెక్కడైతే ఉన్నారో వాళ్ళకు ఇచ్చి చేసినారు. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ మేడం. ఇవాళ మీ మాధ్యమం సుమన్ టీవీ ద్వారా మాకు చెప్పుకునే అవకాశం దొరికింది. ఇది ఎంతో మంది కృషి మేడం. ఇవాళ నేను ఇక్కడ ఇంటర్వ్యూలో షోకాజ్ అవుతున్నాను, కానీ ఎండాకాలం, లాక్డౌన్ అంటే ఎండాకాలం, అవును, లాస్ట్ ఇయర్ వేడి వేడి అన్నం చేత్తోని ఎండకు తట్టుకొని పెట్టాలంటే అది మా తమ్ముళ్ళు. పేర్లు చెప్పాలంటే నరేందరు, సందీప్, మహంత్, మనోజ్, అట్లా కొన్ని చాలా మంది పేర్లు ఉన్నారు. మేము ఏదో ఇట్లా తిరిగినాం, కానీ మా వారియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నేను నా జీవితాంతం రుణపడి ఉంటాను. దట్స్ వాట్ ఐ సే. సో అండ్ దిస్ ఇస్ అ బ్లెస్సింగ్ మేడం. ఇవాళ నేను అన్నం పెడుతున్నా కాబట్టి ఇవాళ ఇంటర్వ్యూ ఇచ్చే అవకాశం లేదండి. ఏంటంటే సామాజిక స్పృహతో మీరు చేస్తున్నటువంటి చిన్న ఏజ్ లో మీరు చేస్తున్నటువంటి ప్రోగ్రామ్ ని చాలా మంది ఇన్స్పైర్ అవ్వాల్సిన అవసరం ఉంటది. ఇలాంటి వాటిని చూసి ఖచ్చితంగా అవుతారు కూడాను. కావాలి మేడం. ఎస్, 100% దే షుడ్. అంటే మా మా నాన్న ఒక మాట చెప్తాడు, మన వాకిలి బాగుంటే సరిపోదు, సరిపోదు. అందరు వాకిలి బాగుండాలని మనం కోరుకోవాలని మా ఫాదర్ చెప్తాడు. ఎగ్జాక్ట్లీ అండి. లేదు మనమే బాగుండాలనుకుంటే పక్కనోడు ఖరాబ్ ఉండాలంటే ఒక గాలి చాలు మన వాకిలంతా పాడు కావాలి అని. సో కరెక్ట్. ఆ విజన్ ఉండాలి, మనమంతా బాగుండాలి. ఏదున్నా మన జెండా మాత్రం ఒకటే. యూ హ్యావ్ టు రెస్పెక్ట్ అవర్ ఫ్లాగ్, రైట్? సో వీఆర్ డివైడెడ్ బై క్యాస్ట్, రిలీజియన్ అండ్ ఎనీథింగ్, బట్ అవర్ ఫ్లాగ్ ఈజ్ యూనిక్. అంతమంది జెండా వందనం చేస్తే వాడు వాడేదే భాష, మనం వాడేదే భాష. ఎవరైనా అదే జెండాకి అదే వందనం జెండాకు వందనం చేయాల్సిందే. చేస్తారు. గట్టిగా ఒక 100 మంది ముందు జెండా వందనం చేస్తే మనకు తెలియకుండానే మన గూస్ బంప్స్ గూస్ వస్తాయి. బంప్స్ వస్తాయి, అవును. మనకు తెలియకుండానే మన ఇంటికలు ఇస్తాయి, అందరికీ లేస్తుంది. సో యూ హ్యావ్ టు గివ్ బ్యాక్ టు ద కంట్రీ వెన్ ఇట్ ఈస్ పాసిబుల్ అన్నది నేను చెప్తాం. అంటే ఇది ఈ మాధ్యమం ద్వారా కూడా నేను చెప్పేది ఏంటంటే వీ నెవర్ ఆస్క్డ్ ఫర్ ఎనీ డొనేషన్స్ మేడం. ఓకే, మీకు మీరే అన్ని మాకు మేమంటే గ్రూప్ పెద్దగా అయిపోయింది మేడం. దే కమ్ అప్ విత్ బ్యూటిఫుల్ థాట్స్. మేము చెప్తాం అనమాట. మనం ఇప్పుడు అన్నదానాలు 2 రకాలు మేడం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఈవెంట్ ఉన్నప్పుడు అక్కడనే టెంట్ వేసి, మంటి దగ్గరే టెంట్ వేసి వేయడం, అది దాంట్లో వేరు. మనోళ్ళు తింటారు, బయట వాళ్ళు తింటారు, ఎవరైనా కావచ్చు. ఎవరైనా. మేము వెతికి రోడ్డు మీద ఇల్లు లేని వారికి, నిరుపేదకి, గుడిసెలో ఉండే వారికి వెతికి ఇస్తాం మేడం. వి స్టార్ట్ ఫ్రమ్ రామంతపూర్. ఓ 10 వెహికల్స్ ఉంటాయి మేడం, ఒక్కొక్కరు ఒక్కొక్క రూట్. విల్ కమ్ టిల్ వెహికల్స్ కూడా మీ ఓన్ వెహికల్స్ అంటే ఇప్పుడు నాకు ఒక కార్ ఉంది, మా ఫ్రెండ్స్ అందరికి ఒక్కొక్క కార్ ఉంది. వి టేక్ 200 ప్యాకెట్స్, వి టేక్ ద రూట్స్. నేను ఈ రూట్ లో వెళ్తాను, నేను ఈ రూట్ లో వెళ్తాను, నేను ఈ రూట్ లో వెళ్తాను, ఈ రూట్ లో వెళ్తాను అని చెప్పేసి ఎవ్రీ సాటర్డే మేడం. మీరు కూడా ఎప్పుడైనా రండి, వి విల్ టేక్ యూ. ఎవ్రీ సాటర్డే వీ సర్వ్ 1100 ఫుడ్ ప్యాకెట్స్. అది కూడా హై క్వాలిటీ మేడం. రేషన్ బియ్యం వాడము, క్వాలిటీలో కాంప్రమైజ్ కాదు. క్వాలిటీలో మనం తినే భోజనం వాళ్ళు కూడా తినాలి. మనం ఎంత నీట్ గా చూస్తాం మేడం మన అవును, తినేటప్పుడు కరెక్ట్. వాళ్ళు కూడా తినాలి. ఐ విల్ టెల్ యూ, రీసెంట్ గా శివరాత్రి అయింది మేడం. మేము ఒక చిన్న కాన్సెప్ట్ తో వచ్చినాం. మనం శివరాత్రికి అందరూ ఉపవాసాలు అది ఇది ఉంటారు. మేము ఏమనుకున్నాం అంటే మనమే ఎందుకు పండ్లు తినాలి, వై నాట్ పీపుల్. సో వీ మేడ్ 1100 బాక్సెస్ ఆఫ్ ఫ్రూట్ సలాడ్స్. 1100 బాక్సెస్ ఆఫ్ ఎతికి రాత్రి ఇచ్చినాం మేడం. మేము ఆ ఉపవాసం ఒక్క పొద్దు ఇచ్చి, దెర్ ఇస్ నో రిలీజన్. ముస్లిం కనిపిస్తే ముస్లింకి ఇచ్చినాం, హిందూ ఇప్పుడు ముస్లిం వాళ్ళు అంటారు, అరే అల్లా ఆప్కో దువా కరే, వద్దొద్దు అంటామా, అనం కదా, అన్ని కావాలి. సో వీ కుడ్ గివ్ టు ద పూర్ అండ్ వీఆర్ వెరీ ప్రౌడ్ మేడం. ఈ స్వచ్ఛ కర్మ ఫౌండేషన్ నేను ఉన్న రోజులు ఉండాలి, నేను పోయిన తర్వాత కూడా ఉండాలని నేను మనస్ఫూర్తిగా అంటే భగవంతునికి ఇంతకుముందు నేను ప్రే చేసేది మేడం. దేవుడా నాకు నేను ఇల్లు కొనుక్కోవాలి, కారు కొనుక్కోవాలి, నాకు మంచిగా ఉండాలి, లైఫ్ మంచిగా అని. ఇప్పుడు ఎట్లా మొక్కుతున్నానంటే, దేవుడా ఇప్పుడు నేను వారానికి 1000 మందికి పెడుతున్నా, 10,000కి పెట్టే శక్తిని, సో దట్ ఐ విల్ బి బ్లెస్డ్. నేను స్థిరంగా ఉంటేనే కదా మేడం ఐ కెన్ ఫీడ్. నేను గట్టిగా ఉంటేనే కదా 10,000 మందికి పెట్టే శక్తిని, ఎంతో మందికి విద్య నేర్పే శక్తిని, ఎంతో మంది గైడెన్స్ ఇచ్చే శక్తిని. సో వీఆర్ ఆల్సో కమింగ్ అప్ విత్ న్యూ కాన్సెప్ట్స్ కూడా మేడం. స్వచ్ఛ కర్మ ఫౌండేషన్ ద్వారా వీఆర్ ఆల్సో కమింగ్ అప్ విత్ న్యూ కాన్సెప్ట్స్. 1 year అయింది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూత్ని టార్గెట్ ఎక్కువ చేస్తున్నాం అనుకోండి. ఐ టెల్ యూ ఇన్ ఎ వెరీ డీటెయిల్డ్ వ్యూ. యూత్ని ఎందుకు ఎక్కువ టార్గెట్ చేస్తూ ఉన్నామంటే
మేము ఇవాళ ఒకరికి అన్నం ఇస్తాం, వాళ్ళు తినేస్తారు, హ్యాపీగా ఉంటారు. లెట్స్ టేక్ యూత్ ఇంటూ కన్సిడరేషన్, గైడెన్స్ ఇద్దాం. మా టీం కూడా మేము నిర్ణయం చేసుకుంది ఏంటంటే విల్ టేక్ సమ్ టైమ్ ఫర్ సొసైటీ. మనం సొసైటీ కోసం ఒక టైం తీసుకుందాం. మాకు ఎవరైనా డోనర్స్ కానీ ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే మేము వాళ్ళని అప్రోచ్ కావడానికి చూస్తున్నాము. ఏదైనా మంచి ఇన్స్టిట్యూట్ ఫామ్ చేద్దామని, ఒక మంచి కెరీర్ గైడెన్స్ ఇన్స్టిట్యూట్ ఫామ్ రైట్ చేద్దామని రైట్ ఒక ఆలోచన మేడం. ఎందుకు? మంచి ఆలోచన అండి. ఎస్ మేడం. ఎందుకంటే మేడం ఇవాళ మీరు అమీర్పేట్ లేకపోతే దిల్సుఖ్ నగర్ కొన్ని ఏరియాస్లో ఇన్స్టిట్యూట్స్ బాగా ఉంటాయి. అక్కడ వెళ్ళి చూస్తే ఎంతో మంది డిగ్రీస్ కంప్లీట్ చేసుకొని బీటెక్స్ ఎంబీఎస్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఏదో కోర్సులు సో దే ఆర్ నాట్ ఇన్ ఏ పొజిషన్ టు ఓవర్కమ్ దట్ ఇంటర్వ్యూ అని. ఎట్లయిపోయింది తెలుసా మేడం, యూత్కి పాల్ తాగిన తర్వాత నాలుకే తురుకు తాకిందని నెక్స్ట్ టైం మజ్జిగ తాగితే కూడా ఊపుకొని తాగిరంట. సో ఒక ఇంటర్వ్యూకి పోతారు, భయపడతారు, సెకండ్ ఇంటర్వ్యూకి వచ్చేసరికి అదే భయంతో ఉంటారు. సో వీ వాంట్ టు పుష్ దెమ్ టువర్డ్స్ పాజిటివిటీ. ఒక మనిషికి చేపనిస్తే తినేస్తాడు మేడం. ఇఫ్ ఐ టీచ్ యూ హౌ టు ఫిష్, మీరు చేపలు పట్టుకోవడము ఫిషింగ్ చేయడం నేర్చుకొని యూ విల్ ఫీడ్ యువర్ ఫ్యామిలీ, యూ విల్ ఫీడ్ ద సొసైటీ. ఆ పాజిటివిటీ నేర్పిస్తే మేము వీ వాంట్ టు ఎడ్యుకేట్ యూత్ దట్ టు ఫ్రీ. మేము ఒక 500 మంది అయినాం అనుకోండి, తలా 500 రూపాయలు నెలకు వేసినాం అనుకోండి, 2.5 లక్షలు జమ అవుతాయి. రైట్, ఒక అసోసియేషన్. నా టు రన్ ఇన్స్టిట్యూట్ ఒక ఇద్దరు టీచర్లను పెట్టి ఒక రెంటల్, ఇట్స్ నాట్ మోర్ దాన్ ఇనఫ్. అది మోర్ దాన్ ఇనఫ్. సో 4 షిఫ్ట్లు పెట్టేసి ఓ 3 నెలల కోర్సు పెట్టి 3 నెలలకు మనం 400 మంది యూత్ని తయారు చేయొచ్చు. రూపాయి వద్దు. ఇఫ్ యూ వాంట్ టు గివ్ బ్యాక్, నువ్వు నేర్చుకొని ఇంకో ఇద్దరికి విద్య నేర్పు. పాజిటివిటీ ఉండాలి మేడం. లేదంటే మీ ఫౌండేషన్ లో కూడా రావచ్చు, ఏముంది 100% అందులోకి వచ్చి హెల్ప్ చేయొచ్చు మళ్ళీ వేరే హెల్ప్ చేయొచ్చు. దే క్యాన్ డూ. సి ఫౌండేషన్, ఎవ్రీథింగ్ ఇస్ ఎ బ్లెస్సింగ్ మేడం. ఏదైనా అంటే మేము కర్మ సిద్ధాంతం నమ్ముతాం మేడం. అందుకే స్వచ్ఛ కర్మ అని పెట్టారా? స్వచ్ఛ కర్మ మీనింగ్ కూడా చెప్తాం మేడం. యూ విల్ ఆల్సో ప్రెజెంట్ ద లోగో. స్వచ్ఛ అంటే ప్యూర్, కర్మ అంటే యాక్షన్. ఏది చేసినా దిల్తో చేస్తాం. స్వచ్ఛమైన మనసుతో చేస్తారు. మేము చేయలేపుతాం, లెట్ ఇట్ బి. మేము ఎంతో మందికి డొనేషన్ ఇచ్చినాం. అట్లీస్ట్ వాళ్ళ ముఖం మాకు తెలియదు, మా ముఖం వాళ్ళకి తెలియదు. ఫోన్ చేస్తారు, అయ్యా అంటారు. ఒక ఆయన నాకు రీసెంట్గా ఫోన్ చేసినాడు, 73 years ఓల్డ్, నిమ్స్లో హాస్పిటల్ అడ్మిట్ అయినాడు. వాళ్ళ కొడుకులు కూడా రాలేరు. ఆయన బైపాస్ సర్జరీ, పెద్ద మనిషి, ముస్లిము, రాయచూరు నుంచి. ఆయన అంటాడు, మెహర్బానీ కరో మే ఆప్కా పెహర్ పడతాం, నీ కాలు మొక్తా, కొంచెం దయ చూపి, నాకు 4-5 రోజుల నుంచి రక్తం దొరకలేదు, ఏ నెగటివ్ బ్లడ్. ఆయన ఫోన్ చేసిన సాయంత్రం వరకు మీకు కూడా అరేంజ్ 4 units. మళ్ళీ నాకు ఫోన్ చేసిన సక్సెస్ఫుల్ అని. We never met him, he never met us, but his prayers are with us. His prayers are with Swachh Karma team. ఇది ఏదో నా గొప్పతనం, నేను మాట్లాడినా కాబట్టి నా గొప్పతనం కాదు. మా టీం అందరూ సమయం, దానికోసం కృషి, నలుగురితో మాట్లాడడం చేయడం కాబట్టి ఇది ఇంతవరకు జరిగిందని నేను నమ్ముతాను మేడం. నెక్స్ట్ ఏముందండి మీ టార్గెట్లు, మీ గోల్స్ అట్లా ఏమన్నా ఉన్నాయా మేడం? గోల్స్ అనేది ఏం లేదు మేడం. వెరీ ప్రాక్టికల్గా, ఐఎమ్ వెరీ ప్యాట్రియాటిక్. నాకు దేశభక్తి ఎక్కువ. నాకు చిన్నప్పటి నుంచి కూడా ఈ జెండా వందనాలు అవి యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తుండే. కొంచెం దేశం అంటే ఇష్టం, చాలా ఇష్టం. అంటే అందరికి ఇష్టం ఉంటుంది, నాకు కొంచెం. నేను ఈ రన్నింగ్ రేస్లో ఎవడు ఫస్ట్ వస్తాడంటే నేనే ఫస్ట్ రావాలనుకుంటాను కోరుకునే వ్యక్తిని. ఐ వాంట్ టు ఇప్పుడు నాకు యూత్, ఎప్పుడైనా నేను యంగ్ పిల్లలతో బాగా ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటాను. ద రీజన్ బిహైండ్ ఇట్ ఈస్ వాళ్ళ ఆలోచనలు కొత్తగా ఉంటాయి, ఫ్రెష్ ఉంటాయి. దో యూ బికమ్ ఓల్డ్, మేక్ ఫ్రెండ్షిప్ విత్ యంగ్స్టర్. నీ ఆలోచనలు, అండ్ ఇఫ్ యు ఆర్ నాట్ గెటింగ్ అప్డేటెడ్, యు ఆర్ అవుట్డేటెడ్ సమ్ డే. మనం అప్డేట్ కాకపోతే మీరు అవుట్డేట్ అయిపోతారు. సో యూత్తో ఉండండి. యూత్కి ఈ మధ్య కాలంలో బాగా ఈ ఫోన్ ద్వారా చాలా నెగటివ్ ట్రాక్లో వెళ్తున్నారని నాకు
అర్థమైంది, తెలుసు. మనమందరం కూడా ఫోన్లు వాడతాం, వాళ్ళు కూడా ఫోన్ వాడుతున్నారు. లెట్స్ మేక్ సమ్ గుడ్ టైమ్ టు క్రియేట్ పాజిటివిటీ ఫర్ యూత్. చాలామంది విలేజ్లలో, గ్రామాలలో ఏం చేయాలో అర్థం కాక అటే ఉంటారో, లేకపోతే హైదరాబాద్కి వచ్చి టైం పాస్ చేస్తారు, కానీ ఏం తెలియదు మేడం. ఐ వాంట్ టు క్రియేట్ ఎ స్ట్రక్చరల్ ఇన్స్టిట్యూట్ వేర్ ఐ విల్ ప్రొవైడ్ కెరీర్ గైడెన్స్. వాళ్ళను ఇప్పుడు మేము బంగారం వ్యాపారం చేస్తాం, మా ఫాదర్ బంగారం వ్యాపారం చేస్తాం. బంగారం ముద్ద తెచ్చిన తర్వాత దాన్ని ఒక షేప్ తీసుకురావాలంటే దాన్ని హీట్ ఇవ్వాలి, దాన్ని ఉంచాలి, దానికి నొప్పి తీసుకురావాలి. దెన్ ద బ్యూటిఫైయింగ్ ప్రోడక్ట్ విల్ కమ్ అవుట్, రైట్? సో యూత్కి కూడా వాళ్ళని బెండ్ చేయాలండి. ద రీజన్ దీంట్లో నా స్వార్థం కూడా ఉంది మేడం. స్వచ్ఛకర్మ ఫౌండేషన్ ద్వారా నేను ఒక ఇన్స్టిట్యూట్ పెట్టాలనుకుంటున్నా. నేను 10th క్లాస్ 9th క్లాస్ ఉన్నప్పుడు చుక్కారామయ్య గారి ఐఐటి ఇన్స్టిట్యూట్, చుక్కారామయ్య గారి ఐఐటి ఇన్స్టిట్యూట్లో, ఆయన ఐఐటి ఇన్స్టిట్యూట్లో ఎంట్రన్స్ కొట్టి ఆయన దగ్గర కోచింగ్ తీసుకుంటే ఐఐటి కొట్టినట్టే అంటారు. అప్పుడు అది మైండ్లో పడ్డది నాకు. ఇప్పుడు ఎట్లా స్వార్థం అంటే, స్వచ్ఛకర్మ ఫౌండేషన్ ఇన్స్టిట్యూట్కి వచ్చి నువ్వు ట్రైనింగ్ తీసుకుంటే నీకు జాబ్ వచ్చినట్టే. అండ్ వీ డోంట్ వాంట్ టు చార్జ్ ఎనీ వన్ సింగిల్ రూపీ. వీఆర్ రిక్వెస్టింగ్ సొసైటీ టు కమ్ అప్ విత్ అన్ ఐడియా. నో డొనేషన్స్. టెల్ us a బ్యూటిఫుల్, మాకు ఐడియాస్ ఇవ్వండి. డొనేషన్స్ వద్దు. డొనేషన్స్ అంటే ఇప్పుడు మనం పోయి సార్ ఒక ₹1,00,000 ఏంటంటే డొనేషన్. అందరం కలిసి 500 వేయడం డొనేషన్ కాదు. స్వచ్ఛందంగా చేస్తున్నారు కదా మీగ్గా మీరు. మాగ్గా మేము. అండ్ లెట్స్ ఇంక్రీజ్ ద గ్రూప్ని ఇంక్రీజ్ చేద్దాం, ఇంకా పెంచుదాం. హైదరాబాద్ కాకపోతే ఆంధ్రాలో ఒకటి పెడదాం, చిన్న చిన్న సిటీస్లో పెడదాం, గైడెన్స్ ఇద్దాం. అందరూ ఉద్యోగాలు చేసే బాగుపడ్డారు అన్నట్టు ఏం లేదు. వాళ్ళకి అట్లీస్ట్ పాజిటివిటీ ఇస్తే వాడు బతకనికి వేరే వేరే రిసోర్సెస్ చూసుకుంటాడు. సో ఇట్ ఈస్ వెరీ నేను క్లియర్గా చెప్పాలంటే, మనం అంత ఫ్లైట్ ఎక్కుతాం, అందరు ప్యాసింజర్స్ లోడ్ అయిన తర్వాత అది మెల్లగా వస్తుంది. బట్ అది ఎగిరే ముందు ఎంత ఫాస్ట్ ఉంటుంది మేడం. టు కట్ ద ఎయిర్ దాని వేగాన్ని పెంచేస్తుంది. బిఫోర్ రోరింగ్ యూ హ్యావ్ టు బి అంత స్పీడ్లో ఉండాలి. యూత్ కూడా నువ్వు కొట్టే ముందు ఆ స్పీడ్నెస్ని ఉంటేనే మనం దాన్ని ఓవర్కమ్ చేయగలుగుతామని నేను నమ్ముతాను మేడం. సో వీ హ్యావ్ టు గివ్ దట్ గైడెన్స్. అండ్ ఏమైనా సలహాలు ఉంటే మీరు కూడా మాకు చెప్పండి. మీరు కూడా రండి. యూ షుడ్ ఆల్సో కమ్. ఇట్ ఈస్ ఎ బ్లెస్సింగ్ అండ్ హానర్. ఇవాళ మాకు నేను ఏమంటా అంటే, ఈ సుమన్ టీవీ ఇక్కడ కూర్చోవడం కూడా, ఐ హావ్ గాన్ త్రూ ఫ్యూ ఆఫ్ యువర్ ఇంటర్వ్యూస్. నేను చూసిన రీసెంట్గా క్రికెటర్ది, అది దట్స్ అ వెరీ బ్యూటిఫుల్ ఇంటర్వ్యూ. ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారండి ఎడ్యుకేషన్ కెరియర్ గైడెన్స్? ఈ జూన్ నుంచి స్టార్ట్ చేయాలని ఒక సంకల్పం అయితే ఉంది మేడం. దాని పెద్ద సెటిల్ డౌన్ అయిన తర్వాత కొంచెం సెటిల్ డౌన్ ఒకటి. రెండోది, అట్లా కాకుండా ఎవరైనా వస్తే మేడం, నేను ఐ విల్ టెల్ యూ ఇన్ ఎ వెరీ సింపుల్ వ్యూ. సండే రోజు క్లాసిఫైడ్స్ తిరిగేసి నేను ఈ మధ్య కాలంలో ఆ జాబ్స్ని చూస్తున్నాను మేడం. ఐఎమ్ ఫైండింగ్ జాబ్స్ని మార్క్ చేస్తున్నాను. ఎవరైనా యూత్కి, నాకు తెలిసిన పరిచయం ఉన్న యూత్ కరేడ్ జాబ్ ఉంది పోరా అని చెప్తున్నాను. నాకు జాబ్ అవసరం లేదు, ఐ హ్యావ్ మై కంపెనీ, ఓన్ కంపెనీ, నా వ్యాపారం నేను చేస్తున్నాను. ఎందుకు మార్క్ చేస్తా ఉన్నానంటే, అట్లీస్ట్ వానికి తెలియదు ఆపర్చునిటీ ఉందని కూడా తెలీదు, వెతుక్కోవడం తెలీదు. సి దట్ వే మనం ఇది వరకు కూడా నేను చేసినాను మేడం ఈ హైరింగ్, కన్సల్టింగ్. అప్పుడు కొంచెం కమర్షియల్గా చేస్తుండే. ఇప్పుడు అనుకుంటున్నాను సమ్వేర్ వి ఏదైనా రూపాయి ఇవ్వకుండా కూడా మనం ఎంతో సహాయం చేయొచ్చు మేడం. డైలీ ఒక 1 hour టైం తీసుకుంటే యూ కెన్ ప్లాంట్ ఎ ట్రీ. అది పెద్దగా అవుతుంది. ఇవాళ నువ్వు మామిడికాయ చెట్టు పెట్టు, 10 ఏళ్ళకి అది మామిడికాయలు ఇస్తుంది. నువ్వు తినకపోవచ్చు, కానీ నీ వల్ల ఎన్ని వందల మంది తినొచ్చు. యూ హ్యావ్ టు బిలీవ్ దట్ కాన్సెప్ట్, రైట్? సో సమ్వేర్ మనం ఇవాళ ఒక ఉద్యోగం ఇప్పిస్తాం ఒక వ్యక్తికి, వాడు వాళ్ళు తక్కువ జీతం సంపాదిస్తుండొచ్చు, కానీ వాడు వివాహం చేసుకునే సమయానికి, వాడు సెటిల్ అయ్యే సమయానికి వాడు 50,000 జీతం ఉంటుంది. సమ్వేర్ ఇట్ ఈస్ అ బ్లెస్సింగ్. టేక్ సమ్ టైమ్, లిటిల్ టైమ్ ఫర్ సొసైటీ. తీసుకోవచ్చు మేడం. మనం చేసే టైం పాస్ లా ఒక అర్ధగంట టైం తీసుకుంటే దేశానికి చాలా ఇష్టం అవుతాం. దేశం అందరూ ట్యాక్స్ కడితే మన దేశం ఇంత దౌర్భాగ్యమైన పొజిషన్లో ఏమి ఉండదు మేడం. కట్టరు. అది మన దేశంలో ఉన్న డ్రాబ్యాక్ అనుకోవాలి. బట్ ఇట్స్ ఓకే. నువ్వు చేయాలనుకునే దాంట్లో కూడా ఎంతో చేయొచ్చు మేడం. డేటాని కరెక్ట్ వేలో వాడితే మనకి ఇవాళ రేపు డేటా చాలా సింపుల్ అయిపోయింది మేడం. ఇంతకుముందు డేటా అంటే చాలా పెద్ద, ఇప్పుడు జియో అదంతా వచ్చిన తర్వాత డేటా చాలా సింపుల్ అయిపోయింది. డేటాని వాడుకోవడం చాలా బ్యూటిఫుల్గా వాడుకోవచ్చు. సో వెరీ సూన్ ఐ విల్ స్టార్ట్ దిస్ ఇన్స్టిట్యూట్. ఏంటండి, ఏ కంపెనీ ఉంది ఇప్పుడు మీకు ఓన్గా? ఏ బిజినెస్? మ్యామ్, ఐ మీన్ టు బిజినెస్ ఇంటెలిజెన్స్. నాది బిజినెస్ ఇంటెలిజెన్స్. మా సార్ ప్రభాకర్ సార్ అని
హీఈస్ ఎ వెరీ బిగ్ పర్సన్ హూ ఇస్ ఇన్ టు దిస్ థింగ్. ఆయనవే నేను ఆయన వర్క్స్ బిజినెస్ ఇంటెలిజెన్స్ చేస్తాను. ఆయన కంప్లీట్ కంపెనీ అనాలిసిస్ అంతా నేనే చేస్తాను. అండ్ ఐ హ్యావ్ మై ఆఫీస్ ఎట్ బంజారా హిల్స్. సో ఇది చేస్తూ స్వచ్ఛకర్మ స్వచ్ఛకర్మ ఫౌండేషన్ లీడ్ చేస్తారు. లీడ్ చేస్తాం. అంటే నేను లీడర్ని కాదు, దెర్ ఆర్ మెనీ లీడర్స్ ఇన్ దిస్. అంటే అఫ్ కోర్స్ దానికైతే ఫస్ట్ కర్త కర్మ మీరే కదా ఫస్ట్. కర్త కర్మ అనేది దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయి మేడం. అంటే భగవంతుడు మనకు ఆ టైంలో అట్లా చేయడం వల్లనే ఇవాళ ఇంత అయింది అని, ఇది వృక్షమై మహాసముద్రం అయిందని నేను నమ్ముతాను. బట్ ఇట్ ఈస్ ఎ హానర్ టు మీ. ఇట్ ఈస్ ఎ సిన్సియర్ హానర్. నేను సంవత్సరం కింద ఇదే రోజు ఈ పని చేయకపోయి ఉంటే 1,00,000 ప్లేట్ల ఫుడ్ ఇవాళ పెట్టకపోయేవాడిని కాదు. ఎంతోమంది నా దగ్గర కొన్ని కేసెస్ వస్తాయి మేడం. వాళ్ళు నిరుపేదలు ఉంటారు. వాళ్ళు స్టార్ హాస్పిటల్లో చిన్న చిన్న పిల్లలకి హార్ట్ హోల్ సర్జరీస్ అవును అవుతుంటాయి. వాళ్ళు చిన్న అమౌంట్స్ కోసం వస్తూ ఉంటారు. మేము ఒక వాట్సాప్ స్టేటస్ ఒక బ్యూటిఫుల్ వీడియో వేసి వదిలేస్తాం. వాళ్ళకి తెలియకుండానే ఫోన్పేలు, గూగుల్ పేలు అమౌంట్ వస్తూనే ఉంటాయి. వీ విల్ టెల్ ద, అంటే ఒక మనిషి మీరు ₹10 వేయండి, ₹100 వేయండి. అందరూ కలిస్తే, చాలా చేతులు కలిస్తే ఎంత పెద్ద పెద్దదైనా సాయం అవుతుంది. బల్క్లో అవుతుంది. ఒక సాటిస్ఫాక్షన్ లైఫ్. ఉంది మేడం. ఐఎమ్ వెరీ ప్రౌడ్లీ ఐఎమ్ టెలింగ్ యూ. అది నేను చాలా పౌరుషంతోని, చాలా డబ్బులు ఉన్నాయని ఇది ఉన్నాయని కాదు. నన్ను చాలా మంది ఎగతాళి చేసినారు స్టార్టింగ్. నేను ఆ ఫుడ్ పెట్టే దగ్గర కూడా నన్ను ఎగతాళి చేసిన మనుషులు ఉన్నారు. నన్ను నువ్వు షో చేస్తున్నావు, ఇది చేస్తున్నావు, ఎన్రోల్ చేస్తావులే అని. ఎన్రోల్ నా జీవితం ఉన్న రోజులు చేస్తారు అబ్బాయి. సో చాలా మంది ఇన్సల్ట్ కూడా చేసినారు. బట్ ఇట్స్ ఓకే. మనకు మంచి అద్దాల బిల్డింగ్కి రాలేయడం సహజం. ఓకే, వీఆర్ రెడీ టు యాక్సెప్ట్. చాలా మంది మనం తిన్న తల్లల్ని ఉంచిన వాళ్ళు కూడా ఉన్నారు. టెలింగ్ యూ వెరీ క్లియర్లీ. అంటే ఇట్స్ ఓకే. మనం తీసుకోవడం గొప్పతనం. తీసుకొని కూడా మనం చలో లెట్ us టేక్ టైం. స్టేట్మెంట్ ఉంది, రాళ్ళు వేయని, వాళ్ళ రాళ్ళు వేసి నువ్వు దాంతోనే గోడ కట్టు అన్నారు. సో ఐ బిలీవ్ ఇన్ దిస్ కాన్సెప్ట్. ఐ వాంట్ మై పీపుల్ టు బిలీవ్ ఇన్ దిస్ కాన్సెప్ట్. నాకు ఒక 50 మంది డజన్ తమ్ముళ్ళు ఉన్నారు. సెట్ ఆఫ్ టీమ్ ఉంది. ఏదైనా పని చెప్తే టక్కమని చేస్తారు. ఒక లిస్ట్ ఆఫ్ నేమ్స్ ఉన్నాయి. వాళ్ళ కోసమన్నా నేను ఐ విల్ డూ సంథింగ్ గుడ్ టు ద సొసైటీ అని నేను చెప్తాను. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ. స్వచ్ఛకర్మ ఫౌండేషన్ ఇలాగే చాలా 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 ఇంకా యాన్యువల్ డేస్ జరుపుకోవాలని థ్యాంక్ యూ సో కోరుకుంటూ, మచ్. మీరు ఏదైతే సొసైటీ కోసం ఒక కెరియర్ గైడెన్స్ దిశగా వెళ్ళాలనుకుంటున్నారో అది వీలైనంత తొందరగా స్టార్ట్ చేయాలని అది కూడా డెఫినెట్గా మేడం. ఐ విల్ చేస్తూ టెల్ యూ మేడం. మీ ప్రేయర్స్ ఎప్పుడు మా మీద ఉండని. భగవంతుని ఆశీస్సులు ఉన్నాయి. నలుగురు ఆశీస్సులు ఉంటే కూడా పని స్పీడ్గా అవుతుంది. ఐ విల్ డెఫినెట్లీ కమ్ అండ్ ఐ విల్ రిక్వెస్ట్ సుమన్ టీవీ టు కమ్ ఫర్ షూర్ లాంచ్ ఆఫ్ దట్ కెరీర్ గైడెన్స్ సెంటర్ అని చెప్తున్నాను మేడం. డెఫినెట్ గా దీనికి కూడా ఎవరైనా మీ మాధ్యమం చూసి ఎవరైనా హెల్ప్ చేయాలనుకున్నా కూడా ప్లీజ్ కమ్. వి విల్ గివ్ బ్యాక్ టు సొసైటీ. మీకు చాలా మందికి ఏమి చేయాలన్నా కూడా తెలియదు మేడం. కొందరు డబ్బులు ఉంటాయి, ఎట్లా పోవాలో తెలియదు. కమ్, విల్ డూ బ్యూటిఫుల్ థింగ్స్ ఇన్ లైఫ్. యూ ప్రొజెక్ట్ యువర్ సెల్ఫ్. మేము కొందరు అనుకుంటారు, అరే నేను ఇచ్చి నువ్వే ఉండు, మేము వెనకకుంటాం, నీకు జై కొడతాం. పని అవుతుంది కదా, పని కావాలి. సో దట్ ఈస్ అ బ్యూటిఫుల్ వే మేడం. కీప్ బ్లెస్సింగ్ అస్ అండ్ వీఆర్ సో థ్యాంక్ఫుల్ టు యూ ఆల్సో మేడం. మీరు ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు కూడా అది ఏ రూపంగా వచ్చిందో కానీ సుమన్ సార్కి, సుమన్ టీవీకి, మీకు మేము చాలా ఆభారి. ఆల్ ది వెరీ బెస్ట్ టు యూ అండ్ టోటల్ యువర్ టీమ్ కూడా. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. ఇవాళ స్వచ్ఛకర్మ ఫౌండేషన్ 1 year మా టీంకి, మా తమ్ముళ్ళకి, అందరికీ, నా తల్లిదండ్రులకి, నన్ను సపోర్ట్ చేసి ఇప్పటిదాకా తీసుకొచ్చిన ఎంతో మందికి, మీ అందరికీ నా పాదాభివందనాలు. మీరు లేకపోతే స్వచ్ఛకర్మ ఫౌండేషన్ లేదు. అండ్ జీవితాంతం మనం కొంచెం టైం తీసుకొని చేద్దాం. అందరు బ్లెస్సింగ్స్ ఉంటారు, అందరు బ్లెస్సింగ్స్ ఉంటుంది. అండ్ విల్ మేక్ ఇట్ మోర్ బిగ్గర్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. చాలా చాలా థ్యాంక్ యూ. నమస్తే మేడం.